క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని దేవుని యొక్క మాట సత్యమని, ఆయన మాటలు ఎన్నడూ కూడా తప్పిపోవని, భూమి ఆకాశములు గద్దించిన గ్రంథంలోని పుల్లైన సున్నైన తప్పిపోదని పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం. మాట తప్పనటువంటి దేవుడు ఆయన. ఏ దేవుడు అంట? మాట ఇచ్చి ఎన్న కూడా వెనకడుగు వేసిన వాడు కాదు, మాట తప్పిన దేవుడు కాదు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు. కాబట్టి ఆయన ఏ మాట ఇచ్చాడంటే, అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. అబ్రాహాము గారితో ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? అబ్రాహాముతో భక్తుడైన తన అబ్రాహాము ఎవరు అనే విషయాన్ని, ఆయనతో ఏమి మాట దేవుడు నిబంధనగా ఇచ్చాడు. నిబంధన అంటే మాట, వాగ్దానం, లేకపోతే దీవెన, ఆశీర్వాదం. నిబంధన ప్రతి స్థిరపరచడం అన్నమాట. వాగ్దానం ఎలాగా స్థిరంగా ఉంటుందో, నిబంధన కూడా అంతే స్థిరంగా తప్పకుండా జరిగిస్తానని అర్థం. నిబంధన అంటే మీకు అర్థం కావాలంటే, నోవా దినాలలో దేవుడు జలప్రళయను పంపించాడు, జీవమంతా తుడిచిపెట్టేశాడు. కారణం, వారు దేవుని మాట వినని కారణం చేత, తమ మార్గములు చెరుపుకున్న పరిస్థితిని బట్టి, బాల్యం నుండి వారి హృదయ ఆలోచనలు చెడ్డవిగా ఉన్నందువలన కదా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అంట, భూమి అంతా కూడా చెడిపోయింది. భూమి అంతా చెడిపోవడం అంటే మనుషులందరూ కూడా తమ మార్గాలు చెరిపేసుకున్నారని అర్థం. చూద్దామా? 6వ అధ్యాయం ఆదికాండము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు కేవలం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. అవును, ఇదిగా మానవులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు, తమ ఆలోచన చెరిపి, తన క్రియలను చెరిపి వేసుకున్నారు. దేవునికి అయిష్టులుగా బ్రతుకుతూ ఉన్నారు, దేవుని కోపాన్ని కలిగించారు. ఆ సమయంలో దేవుడు కదా భూమిని చూసినప్పుడంట, ఒక్కరే కనబడ్డారంట. ఎవరైనా? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీవు కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకోమన్నాడు. నేను భూమి మీద నరులను చేసినందుకు సంతాపడుతున్నాను. వారిని, ఈ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకము బలత్కారంతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీర మార్గమును చెరిపివేసుకొని ఉండేది. దేవుడు నోవహు, సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకు మ్రాను నీ కొరకు ఓడను చేసుకునము, మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. అరలు పెట్టి ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పొయ్యి మొదలు. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. దేవునికి మహిమ కలుగును. అరీతిగా దేవుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడు కనిపించాడు కాబట్టి నోవాహుతో మాట్లాడుతూ, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకోమన్నాడు. అలాగా
ఆ సమయంలో దేవుని కోపం దిగి వచ్చి జలప్రళయం చేత భూమిని నాశనం చేశాడు. సమస్త శరీరులు, సమస్త ప్రాణులు చనిపోయాయి. పర్వతాలు, కొండలు అన్ని కూడా మునిగిపోయాయి. ప్రబలినంట, నీళ్లు ప్రబలి మునిగిపోయింది. లోకమంతా కూడా, జీవమంతా కూడా చనిపోయింది కొట్టుకొని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మార్గము చెరిపివేసిన దేవుడు ఆ వారిని కదా జలప్రళయంలో నాశనం చేసినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సంవత్సరం జలప్రళయం అంతా సంవత్సరం 2 నెలలు 1 నెల వచ్చినట్లుగా ఫ్లడ్ అంతా రావటం, మళ్ళీ నీరంతా తగ్గిపోవటం, ఇదంతా కార్యక్రమం అంతా అయిపోయేలకి సంవత్సరం దాదాపుగా 1 నెల పట్టినట్లుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అవును ప్రేమ. సంవత్సరం 10 రోజులు పట్టినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్ని రోజులంట? 1 year దాదాపుగా 365 రోజులు ప్లస్ 10 days, 375 రోజులు ఆ ఫ్లడ్ కార్యక్రమం అంతా కూడా జరిగిపోయింది. ఆ తర్వాత నోవాహు బయటికి వచ్చి ఏం చేశాడంట? నోవాహు గారు బయటికి వచ్చి దేవుడే తలుపు తీసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నెలంతా ఆరిపోయిన తర్వాత దేవునికి ఏం చేశాడంటే పవిత్రమైన జంతువులు కొన్ని బలి అర్పించాడు. ఆరవత్ పర్వతం మీద బలి అర్పించినప్పుడు దేవుడు అంటే ఆ బలిని ఆగ్రహించాడంట. ఏం చేశాడు? బైబిల్ గ్రంథంలో ఆ మాట చూద్దాం. ఎనిమిదవ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించింది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను. ఏంటంట? ఇక చేసినట్టు ఎప్పుడు కూడా సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, శీతాకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకొని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏంటంట? ఇక ఎన్నడూ కూడా నేను నరులను బట్టి వారి హృదయాలు వచ్చిన బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఇక భూమిని నేను శపించను. భూమి మీద నేను జలప్రళయం చేత లోకమును నాశనం చేసినట్లుగా ఇక ఎన్నడూ కూడా ఈ జీవులను నేను సంహరింపునని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 9వ అధ్యాయంలో అంటాడు 12వ వచనం. సమస్త జీవరాజుల మధ్య నేను తరతరములో ఏర్పరచుతున్న నిబంధన గుర్తు ఇదే. ఏంటంట? చూద్దాం. 8వ వచనం నుంచి ఒకసారి 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నోవాహు అతని కుమారులతో కూడా ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడునున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడిన సమస్తమైన భూజంతువులేమి ఓడలోని బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధనను స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును.
సమస్త శరీరులు ప్రవాహం జలముల వలన ఇకను లయపరచబడరు. ఏంటున్నాడు? సమస్త శరీరులు జలముల వలన లయపరచబడరు. భూమిని నాశనం చేయటం ఇకను జల ప్రవాహం కలుగుదని పలికెను. మరియు దేవుడు, నాకు మీకు మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇది. ఏంటంట? నిబంధన గుర్తు ఇదే. మేఘములు నా ధనుస్సు నుంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరం నాశనం చేయుటకు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి భూమి మీద ఉన్న సమస్త శరీరులను ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్యన నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదేని నోవాహుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? జల ప్రళయంలో లోకాన్నంతా తుడిచిపెట్టిన తర్వాత ఓడలోంచి నోవాహు బయటకు వచ్చి పవిత్రమైన జంతువులు కొన్ని తీసి ఆ పీఠం మీద బలి అర్పించాడు. ఆ బలిని దహన బలిని అర్పించినప్పుడు దేవుడంట ఆ దహన బలి వాసనను ఆఘ్రాణించాడు. ఏంటంట? ఆఘ్రాణించాడంట. అంటే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఆ వాసనను ఆఘ్రాణించాడంట. అంటే పీల్చుకున్నాడు. ఆ దహన బలి యొక్క వాసన పీల్చుకొని ఇక దేవుడు ఒక తీర్మానం చేసుకుని, ఇకెన్నడూ కూడా నేను జలములతో భూమిని నాశనం చేయను, ఈ జీవరాశిని, ప్రాణులను, మనుషులను నేను సంహరించును అని నీటితో మాత్రమే. దేంతోనా? ఎన్నడను జల ప్రవాహంగా లోకం మీదకి ప్రవాహం వచ్చి నాశనం చేయదు అని నేను చేయను అని తీర్మానం చేసుకున్నాడంట. దాని నిబంధనగా అంట ఆకాశంలో ధనస్సును ఉంచాడంట. ఏముంచాడు? 7 రంగుల ధనస్సును ఉంచాడంట. అప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు కోపం వచ్చినప్పుడు, నేను ఒకవేళ ప్రవాహంగా మేఘాన్ని పంపించినప్పుడు, విపరీతంగా వర్షం వస్తున్నప్పుడు కదా, ఫ్లడ్ లాంటివి వస్తున్నప్పుడు, నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ మేఘాన్ని ఆపేస్తాను అని అర్థం. దేవునికి స్తోత్రం. నరులను నీటితో ప్రవాహ జలములుగా పంపించి నాశనం చేయనని ఇది నా గుర్తు. నేను మనుషులతో, సర్వ శరీరులతో, సమస్త శరీరులతో నేను చేసిన, జంతువులతో, పశువులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, ఇక ఆపేస్తాను అని అర్థం. ప్రవాహముగా జలములను రానివ్వను, మనుషులను నాశనం చేయడానికి. ఒకవేళ విపరీతమైన వర్షము నేను ఆ మేఘాన్ని పంపించిన ఆ ధనస్సును చూసి నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, ఇక ఆపివేస్తాను అని అర్థం. కాబట్టి నిబంధన ఏంటంట? నిబంధన. ఇక మనుషులతో, సమస్త శరీరులతో, ప్రాణులతో, పశువులతో, అన్నిటికీ దేవుడు ఒక నిబంధన గుర్తుపెట్టుకున్నాడు. ఇక నేను ఎప్పుడు జల ప్రళయంతో, ప్రవాహంతో నేను నాశనం చేయను అని తీర్మానం చేసుకున్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు. ఎన్నడూ కూడా ఏదో ఒక ప్రాంతాన్ని తుడిచిపెడుతున్నాడు కానీ ప్రపంచాన్ని ఎప్పుడు కూడా మరలా జల ప్రళయం చేత పాపము విస్తరించిన తన ప్రియకుమారుడు పంపించాడు. తన ప్రియకుమారుడు ద్వారా కదా ప్రాణ త్యాగాన్ని, క్రయధనముగా ప్రాణం అర్పించి మానవులను పాప విమోచన కలిగించాడు తప్ప పాపం విస్తరించిన మానవాళిని, లోకాన్ని, భూమిని శపించలేదు. భూమి మీదకి కదా జల ప్రవాహం పంపించి నాశనం చేయలేదు. దేవునికి స్తోత్రం. నిబంధన గుర్తు. ఇక నిబంధన ఆయన మాట ఇచ్చాడు, ఇక తప్పట్లేదు. ఒక్కొక్క ప్రాంతాన్ని వెళుతుంది కానీ సర్వ ప్రపంచాన్ని జల ప్రళయం చేత నాశనం చేయట్లేదు ఆయన. అయితే అంటున్నాడు, ఒక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడంటే జలములతో అని మాట్లాడాడు. ఏంటంట?
సమస్త భూజంతువులేమి ఓడలోని బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నిబంధన చేయుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహము జలము వలన ఇకను లయపరచబడరు. సమస్త శరీరులు ప్రవాహముల వలన లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను ప్రవాహ జలంలో భూమిని నాశనం చేయుటకు ఇకను ప్రవాహ జలంలో కలుగుదని పలికెను. ఇక ప్రవాహంగా ఆ ఫ్లడ్ రాదని మాట్లాడాడు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ప్రవాహ జలాలు భూమి మీదకి నేను ప్రవహింప చేయను అని వారితో నిబంధన చేసుకుంటున్నాడంట. ఇదే నా నిబంధన అంటున్నాడు. ఆ నిబంధనకి జ్ఞాపకం చేసుకోవడానికి ఆకాశంలో ధనస్సును ఏర్పాటు చేశాడంటే 7 రంగుల విబ్జిఆర్ 7 రంగుల ధనస్సుని అది ఆయన ఏర్పాటు చేశాడు. నిబంధన గుర్తుగా ఏర్పాటు చేశాడు. ఒకవేళ వర్షం వచ్చినప్పుడు ఆ నిబంధన గుర్తు కనిపించినప్పుడు ఆయన చాలిస్తాడంటే ఇక వర్షాన్ని ఆపివేస్తాడు, ఆ ప్రవాహాన్ని ఆపివేస్తాడు, విస్తారమైనటువంటి వర్షాన్ని ఆపించేస్తాడు, విస్తారమైనటువంటి వర్షాన్ని ఆపివేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మాట ఇచ్చాడు, ఆయన తప్పకుండా ఉన్నాడు. నిబంధన చేశాడు, తప్పకుండా ఆ నిబంధనను నెరవేరుస్తున్నాడు. ఇక ఎన్నడూ కూడా ప్రవాహ జలములు రాకుండా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎంత పాపం విస్తరించినా ఇక ప్రవాహ జలాలు భూమి మీదకి రాకుండా, మన నరులను నాశనం చేయకుండా, జంతువులను నాశనం చేయకుండా దేవుడు తానే ఆ మాటను జ్ఞాపకం చేసుకుని కోపం వచ్చినా ఆ కోపాన్ని అణుచుకుంటున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియమైన క్రీస్తునందు ప్రియ దేవుని